ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం కోసం తన జీవితమని స్పష్టం చేశారు. కష్టపడే తత్వం కలిగిన తల్లిదండ్రులకు ఈ తెలుగు గడ్డపై జన్మించి ఇక్కడి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం ఎన్నో జన్మల పుణ్యఫలమన్నారు. ఇన్నేళ్లలో ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ, వాత్సల్యం ఇవన్నీ తన శక్తిని, ఉత్సాహాన్ని 10 రెట్లు చేసి తనను కార్యసాధనకు మరింత ప్రేరేపించాయన్నది నిజమని చంద్రబాబు ట్విట్టర్లో అన్నారు. ఎన్నికలనేవి 5 ఏళ్లకు ఒకసారి జరిగే ప్రజాస్వామ్య పండుగ. ఆ పండుగలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమ బాధ్యతలను రాగద్వేషాలకు అతీతంగా, కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా నిర్వహిస్తారు. నాకు ఆ నమ్మకం వారిపై ఎప్పుడూ ఉంది. అయితే దేశంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నిష్పక్షపాత ఎన్నికలు జరపాలని పదే ఈసీని ఈసారి కోరాల్సి వచ్చింది. అది నా కోసం, నా పార్టీ కోసం చేసింది కాదు. రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడుకోవాలనేదే నా తపన, తాపత్రయమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉద్యోగ, అధికారుల, జర్నలిస్టు సంఘాలందరినీ రాష్ట్ర భవిష్యత్తు వైపు ఏకోన్ముఖం చేసి నడిపించడానికి తాను చేయాల్సిన పనులన్నీ చేశానని చెప్పారు. అధికారుల మీద తాను ఎప్పుడూ వ్యక్తిగతంగా పోలేదని, అన్ని స్థాయిల ఉద్యోగులను గౌరవంతో చూసుకున్నానని చెప్పారు. విభజన కష్టాలు, ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఉద్యోగుల డిమాండ్లను తీర్చాను. కష్టపడి పనిచేసిన ఉద్యోగుల సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు అని పేర్కొన్నారు. తిరుపతి నుంచే నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఒక విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి నమ్మిన సిద్ధాంతం కోసం వచ్చాను. ముఖ్యమంత్రి దాకా సాగిస్తున్న ప్రస్థానంలో దానికోసమే పోరాడుతున్నాను. 1984లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పదవి కోల్పోయి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ఎవరికీ బెదరకుండా ధర్మయుద్ధంలో పాల్గొన్నాం. పార్టీని, ఎమ్మెల్యేలను రక్షించుకుంటూ పెద్దాయనను ముఖ్యమంత్రిగా తిరిగి కూర్చోబెట్టడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. విభజన సమయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. నరేంద్ర మోదీ తిరుపతిలో వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారు. దీనిపై ఏడాదిగా రాజీ లేని పోరాటం చేస్తున్నాను. ధర్మ పోరాట దీక్షను సంవత్సరం పాటు నిర్వహించాను. కొంచెం ఆలస్యం అవుతుందేమో గానీ అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. ఇది నా జీవితానుభవం నేర్పించిన సత్యమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నా రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సైలెంట్ ఓటు చూశాను. వైసీపీ నేతలు రౌడీయిజం చేసి భయపెట్టాలని చూసినా ప్రజలు బెదిరిపోలేదు. ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నాను. దీనికి భిన్నంగా కేంద్రం ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడం బాధాకరం. కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తూ నేను చేసిన విన్నపాలను అంగీకరించలేదు. పైగా నన్ను లక్ష్యం చేసుకుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయం నుంచి ఈ రోజు వరకు ఏకపక్షంగా పనిచేస్తోంది. ఇది బాధాకరం. ఇదే నా ఆవేదన. ఈ ఆవేదనతోనే ఎన్నికల సంఘాన్ని గట్టిగా ప్రశ్నించాను. నేను మాట్లాడిన మాటలు కానీ, వ్యక్తీకరించిన అభిప్రాయాలు కానీ ఏ ఒక్క వ్యక్తినో, అధికారినో, ఉద్యోగినో ఉద్దేశించినవి కాదు. వ్యవస్థను ప్రక్షాళన చేసి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలనేదే నా ఉద్దేశం. వ్యక్తిగతంగా ఆర్బీఐ, ఈసీ, సిబిఐలతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. వ్యవస్థలే శాశ్వతమని నమ్మినవాడిని. పివి నరసింహారావు నాటి నుంచి ఎంతోమంది ప్రధానమంత్రులతో దగ్గరగా పనిచేశాను. ఎప్పుడూ ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శించడం కానీ, దూషించటం కానీ, హేళన చేయటం కానీ చేయలేదు. వ్యవస్థల కోసం ఉద్యమించాను. అంతేకాని ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా నిందించి ఆనందపడాలనుకునే తత్వం కాదు నాది. ఆవేశంతో మాట్లాడినా, ఆగ్రహంతో పోరాడినా సంయమనం ఎప్పుడూ కోల్పోలేదు. సందర్భశుద్ధి ఎప్పుడూ మరవలేదు అని చంద్రబాబు తేల్చి చెప్పారు.